కలుగును. ఆయన భూమ్యాకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కుడుకడు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కుడుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. రాత్రి ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియా దేవుని బిడ్డరా, ఈ సంకీర్తన యాత్రా కీర్తన, ఈ గీతంలో అరే బాబు కరెక్ట్ ఉందా? ఈ గీతంలో ఆశ్చర్యకరమైన మాట, మానవుడు ఏ విధంగా ఉంటాడో అది మొదటి వచనంలో చెప్పాడు దేవుడు. నీకు సహాయం కావాలి అని అనుకుంటే ఈ లోకంలో మనం ముఖ్యంగా ఎవరి వైపు చూస్తాం? ఆది సభకే సహాయం కావాలా? ఎవరు కనపడతారు? వాడు తమ్ముడు, నేను కాదులే, ముఖ్యంగా తమ్ముడు కనపడతాడు బెంగళూరులో. లేదా మనకు సహాయం కావాలంటే అంటే డబ్బులు సహాయం అయ్యమ్మా, ఏం లేదు, మళ్ళా ఇబ్బంది కావాలి. అయితే ఇక్కడ యాత్రా కీర్తనాకారుడు అంటాడు, మొదలు కట్టున పనులు నేర్చుకున్నాను. దేనికోసమా? సహాయం కోసం. దేనితో ఎత్తాడంట వంట అంటే అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి. సమృద్ధి, కాపుదల, నీ సమస్త అవసరాలు తీర్చేది, నీకు అండగా ఉండేది, నీకు కోటగా ఉండేది, నిన్ను సంరక్షించేది, నిన్ను తృప్తిపరిచేది, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే మానవుడు సహాయం కావాలంటే ఎవరైతే సహాయం చేస్తారో ముందు వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది మనసు. సహాయం లేనోడు అసలు ఏమైనా రాడు మనకి. అసలు కొండలు కనిపించాలి అబ్బాయి ఈ లోకంలో ఉన్నతమైన కొండ, ఈ లోకంలో ఉన్నదా ఎత్తైన శిఖరమేది? ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం లాంటి శిఖరం వైపు చూశాడు. అంటే అర్థమైంది, గొప్ప వ్యక్తుల వైపు చూశాడు. అన్నీ ఇచ్చేవాడు వాడు, ఏ కావాలంటే ఇస్తాడు. నో అనే క్వశ్చనే లేదు. ఒక ఆయన ఉన్నాడంటమ్మా, ఒక రాజు. ఆ రాజు దగ్గరికి ఎవరు వచ్చి సహాయం అడిగినా అది నిజమైన సహాయం అయితే మెడలో ఎప్పుడు రత్నాల హారాలు, ముత్యాల హారాలు ఉండేయంట. ఈ తీసం ఇచ్చేయడం అదే ఆయన పని. అంటే నిజమైన సహాయం అయితే ఎంత ధనమైనా ఎంతైనా వాళ్ళకి సహాయం చేసేవాడండి పాపం. ఎంత గొప్ప మనసు అంటే, ఓసారి అమ్మ నవ్వు చూసానండి, ఓసారి ఓ పేదరాలు, మా దీన పేదరాలు, మన సంఘంలో అంత పేదవాళ్ళు ఊరు లేరు. అంటే పూర్తి పేదవాళ్ళు ఊరు లేరు. ఉన్నారా? ఇలా కూరలు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఉండారంటే ఎప్పుడు ఉండవు. ప్రతిరోజు ఏదో ఒకటి మనకు కలిగింది మనం ఊరుకుంటాం. కానీ ఆ దీన పేదరాలు ఆ దినము ఆహారం చేసుకోవడానికి కూడా ఇంట్లో బియ్యం లేవు, లోకల్ లేవు, రావు లేవు, సత్యం లేవు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డలందరూ ఉన్నారు పేదవాళ్ళు.
బిడ్డలు ఉన్నారా ఉంటారు, చాలా చిన్న బిడ్డలు, వారికి కూడా ఆహారం లేదు, భర్త చనిపోయాడు, 3 బిడ్డలు, చిన్న బిడ్డలు. అందరిని అడిగిందంటమ్మా, ఎవరు కూడా మా దగ్గర ఏం పని ఇంకా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఓవర్గా వస్తే పెడుతున్నాం. ఈ మాట మనం కూడా అంటారు ఎవరైనా అలాగ అనేస్తారు అందరు. ఎందుకంటే ఆ పనే యాచన చేసుకొని బిడ్డలను పోషిస్తూ ఉంది పాపం. ఎందుకు అంటే పని చేయలేదు, కష్టపడలేదు, అనారోగ్యవంతురాలు. అప్పుడు ఏం జరిగిందంటే ఒకరు చెప్పాడంట, లడ్డు లాంటాడు, అవ్వవా నువ్వు ఎందుకు ఇంటి కష్టపడతావు, మన రాజు చాలా దయా గౌరవ కలిగిన వాడు, అవ్వా నువ్వు రాజు దగ్గరికి పోయి సహాయం అవ్వవా, మరి నన్ను పాలిస్తారా ఈ చేసిన గుడ్డలతో, ఈ చీలిపోయిన గుడ్డలతో, ఈ మాసిపోయిన దాంతో, ఈ పోసినోళ్ళతో, ఇదిగో నాకు ఉన్నది బిడ్డలు చూస్తే సరైన బట్టలు కూడా లేవు, ఆ రాజమందిరంలోనికి రాజసింహాసనం దగ్గరికి నన్ను వాడిస్తారా, అవ్వా నువ్వు ఎలాగైనా ప్రయత్నం చేసుకో, దేవుడికి సాయం చేస్తాడు అని చెప్పాడంట. సరే కష్టపడి ఆడికి వెళ్ళిందట, రాజుగారిని చూడాలా, వాళ్ళకి తెలుసు కదా, అక్కడుంటే బట్టలు కూడా తెలుసు, రాజుగారు పేరువాడి చూడగానే అక్కడ ఉండే ఆ రోజు ఉంది ఆయనంట, కొంచెం దయాగుణం కలిగిన ఆయనంట. సరే పాపం చాలా పేదరాలు, దీనురాలు, ఈ ముసలాడే బిడ్డలు అంత ముసలేం కాదు, అనారోగ్య రీత్యా ముసలివాళ్ళు కనిపిస్తారు. ఆరోగ్యం ఉంటే ఎంత వయసున్నా కూడా కుర్రాడు కనిపిస్తారు నాలాగా, అంతే కదా, అవునా కదా. అనారోగ్యం ఉంటే ముసలాడు కనిపిస్తాడు. అప్పుడు ఆయన ధైర్యంగా నువ్వు రాజు చేయగొట్టుకొని ఎంతమంది వాదిస్తున్నా రాజు దగ్గరికి తీసుకెళ్ళాడట. రాజు ఆమె మామూలుగా అడగలేదట, సాష్టాంగ నమస్కారం బాగా పెట్టుకుని దండం పెడతాము అంట. ఆమె లేకుండా ఆమె పరిస్థితి చూసి ఆమె అడగబోతా ఉంటే, అమ్మా నీ పరిస్థితి నాకు అవగాహన అయింది, నీకేం కావాలో సమస్తం నేను ఇస్తాను, నీకు కూడా నాకు ఇల్లు లేదు ఉందా, అయ్యా ఇంకొకరి ఇంటిలో పట్టం బరిగుడ్లు పట్టా వేసుకుంటే ఆ బరిగుడ్లు పట్టం పక్కనే నేను కూడా వచ్చిందా ముంచేసాను. సరే ఆయన సేనాధిపతి పిలిచి, నా మందిరం ఎట్లా ఉంది తెలుసా, నా రాణులకి నేను మందిరాలు కట్టిస్తా కదా, నా రాణులకి అలాంటి మందిరం మీ తల్లి కట్టి ఆ బిడ్డలు రాణులాగా రాజుల్లాగా రాణుల్లాగా బిడ్డలు ఎదగాలి. ఆ బిడ్డలు ఆలన పాలన సమస్తం ఒక మంచి ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళాలి. అవన్నీ ఆడించలేకే ఆ ముసలి తల్లి మనసు ఎంతో సంతోషంగా ఆనందించి చివరకు ఒక రాణి గృహాన్ని పొందింది. అమ్మా చప్పట్లు కొడుతుంది. ఎవరిని అడిగింది? సహాయం చేసే వాళ్ళని అడిగింది. ఈయన కేతులకారుడు ముందు కొండలు అడిగాడు, ఏమడిగినట్టుగా ఇంటి పక్క వాళ్ళని వీళ్ళని ఎవరు సహాయం చేయాల. చివరకు ఒక మార్గదర్శి చెప్పినట్లుగా పోయి అడగవలసిన వాళ్ళని అడిగింది. అందుకే అంటాడు, యెహోవా వలననే సహాయం కలుగును. అదే చెప్పండి, ఇంకో మాట చెప్పండి, ఈ మాట అందరి బాగండి. యెహోవా వలననే సహాయము కలుగును. యెహోవా వలననే సహాయము కలుగును. పిల్లరా, మీరు ఎవరు వైపు చూస్తున్నారో వారెవ్వరూ మీకు సహాయం చేసే స్థితిలో లేరు. ఒకవేళ ఇదేమో చేయొచ్చు, రేపు చేయొచ్చు, కొన్ని రోజులు పోతే వాళ్ళు కూడా సహాయం చేసే స్థితి లేకపోవచ్చు. కానీ సృష్టికర్త శ్రీమంతుడు, సర్వాధికారి, గుప్తతనము కలిగిన
ఆయన అడుగు ఆయన సహాయం చేయను గాక, ఈ సమస్త అవసరాలతో తీర్చును గాక, ఈ పండుగ దినాల్లో నీ కుటుంబానికి కావలసిన సమృద్ధిని యేసయ్య దయచేయును గాక. అందరూ ప్రభువా సమృద్ధిని మా కుటుంబాల్లో దయచేయి, సహాయాన్ని మా కుటుంబంలో దయచేయి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించు ప్రభువా. ప్రతి కుటుంబము ఆనందకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవునికి స్తోత్రాలు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 చెప్పండి చెప్పండి అందరూ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధించి. మైకి తీసుకోండి అమ్మ, పాట పాడేవాళ్ళు ఆ పాట కూడా తీసుకోండి, అలాగే లేదు. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధించి.
మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును ప్రియులారా, ఈ లోకంలో మన బ్రతుకులు అది యేసయ్య ఇచ్చిన జీవమే. ఆయన ఇచ్చిన బ్రతుకు ఆయన కోసమే బ్రతుకుదాం. ఆయన బిడ్డలంగా బ్రతుకుదాం. ఆయన ఇష్టమైన వారుగా బ్రతుకుదాం. ఆయన ప్రేమించే వారుగా బ్రతుకుదాం. ఆయనకు ప్రియమైన వారుగా బ్రతుకుదాం. బ్రతుకుదాం. మనసారా ఆరాధిస్తూ ప్రత్యేక దయచేయండి దేవా. ప్రేమమైన కృపమైన దయమైన కరుణమైన యేసయ్యా, నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. బిడ్డలతో నీ మెల్లనైన స్వరంతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచాలి. యేసు నామమున వేడుకొంచున్నా తండ్రి. స్తోత్రం. అందరం కూర్చున్నామమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అనగా ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాకు చెప్పడమా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. బాగా యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. చాలమ్మా, మనము రాబో వారాల్లో, క్రిస్మస్ ముందు వారాల్లో యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే విషయాన్ని కొంతమేర, అంటే సముద్రంలో ఉన్న నీరంతా కాదు కానీ ఆ నీటిలో ఒక చిన్న బొట్టంతా, అంటే మనం తెలుసుకునేది అంతే. ఈ గ్రంథం ఇది జీవ గ్రంథం. ఈ గ్రంథం అగమ్య గోచరం. చూడండి అమ్మ, బాగా ఇవ్వండి, నవ్వు చూడండి. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క వచనాన్ని పట్టుకొని ఎంత చక్కగా మాట్లాడతాడు. ఆయన కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలంపులు ప్రారంభిస్తాడు. ఆ జీవజీవుల ఊట ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. మన ఇంట్లో బోరింగ్ ఉంది. ఆ బోర్లో నీళ్ళు ఉప్పగా కానీ ఇంకెట్లా ఉండాలా, తీయగా కానీ ఉప్పగా కానీ ఉండాలి. అట్లా కాదు వాలి సంబంధించిన ఉండే బోర్డు సంగతి. ఇవాళ ఉప్పగా ఉంటాయి, రేపు తీయగా ఉంటాయి. ఎల్లుండు రెండు కలిపినట్లుగా ఉంటాయి. 50 ఏళ్ళు చేదుగా ఉంటాయి. ఏది ఈ రకాలైన ఊట ఆ బావిలో నుండి వస్తుంది అంటే అది జీవజలముల ఊట. చప్పటి పడుతుంది. భయపడుతుంది అమ్మా, దేవుడు వాక్యం కూడా అంటుంది. అందుకే ఎంతమంది దైవజనులు పెడతాం వల్ల మనకి ఎగురు చేసేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క తలంపిస్తాడు. అది మన
ఆ హార్ట్కి హత్తుకుంటుంది, మన హృదయానికి హత్తుకుంటుంది. మనం ఎంత సంతోషపడతామో. ఈ దినమే ఒక పెద్ద అయ్యాడు ఆయన, సంస్థ ఉంది, గొప్ప దైవజనుడు అయ్యారు. ప్రైజ్లా ఎంత చక్కని వర్తమానాన్ని దేవుడు నీకు చెప్పారయ్యా అని మెసేజ్ పెట్టాడు. నాకు నాకైతే వండలేదు. ఆయన దగ్గరికి ఎవరు వస్తారంటే మన రాజశేఖర్ రెడ్డి అల్లుడులో ఆయన పేరు ఏం చెప్తాయా, అనిల్ కుమార్ సంవత్సరం ఆయన దగ్గరికి వస్తాడు. అంటే అంత గొప్ప దైవజనుడు ఆయన, ఊళ్ళో ఉంటాడు. అనిల్ కుమార్ వస్తే 2 సార్లు ఆయన దగ్గరికి నేను కూడా పోయినా. దళితుడు నన్ను పోవటం అయ్యాడే అంటే లేదు 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 వయసులో నారాయణ లేదయ్య గారు, నిజంగా ఈరోజు నా ఆత్మ కదిలించబడింది. దేవుడయ్య గారు మీరు ఎంతమంది కదిలించలేదు. అప్పుడు ఆయన అన్న మాట నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాయా, దేవుడు వాక్యం అనేది అది లోకమైన జ్ఞానం కలిగింది కాదు, అది నువ్వు చెప్పింది ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, అది నీ జ్ఞానం కాదయ్యా. అయ్యారు దేవుడు మిమ్మల్ని మరి ఎక్కువగా వాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలా అని అన్నాడు. సరే అయ్యాను అంటే ఎందుకు నాకు సంతోషం వచ్చిందంటే నన్ను పొందినందుకు కాదు, నాకు మంచి మాట చెప్పాడు. అయ్యా దేవుని వాక్యము జీవ జలముల ఊట. అదే చెప్పండి, అదే జీవజలముల ఊట దేవుని వాక్యము. ఈ జీవజలముల ఊట అయిన దేవుని వాక్యము ఒక్కొక్క దినము ఒక్కొక్క రుచి రుచికరము వేరువేరుగా ఉంటుంది. అదే చెప్పండి ఒకసారి. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నేను అడగాలా, అయ్యా నాకు ఇష్టమైన రుచిలో నువ్వు నాకు వడ్డించుదాయి నా భోజనాన్ని అని అడగాల. ఈ దినము మా పాప మాకు బంటిగా లేడుగా, చాలా కొరతే, సంఘంలో కొరతే, మా ఇంట్లో కొరతాయి. చెప్పుల్లో తేవాలంటే అమ్మ నేను బయటికి పోయి తేలేను, అన్నం ఉంటూ వేడిగా చికెన్ తెచ్చాడు కదా కోనేసుకొని తిన్నామని చెప్పారు. ఆమె తెలియదు, ఆమె చాలా రుచిగా ముప్ప కాదు ఏదమ్మా టమాటా బాగు, దానికైతే వేరుశనగ పప్పులన్నీ వేసి చాలా రుచిగా చేసి ఆ యొక్క చికెన్ గా తింటా ఉంటే అబ్బాయి ఎంత ఆనందించాము నేను. అంటే రుచికరమైన ఆహారం పెట్టింది, తింటూ ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ చక్కగా తినా. అలాగే ప్రియారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడంటే నువ్వు నేను అడిగా అమ్మా ఈరోజు ఇది చేయమ్మా అంటే అంతకంటే ఎక్కువ చేసింది. అలాగే ఏసయ్య నీకు కొద్దిగా అడిగితే ఆయన అత్యధికమైన కృపను ఇస్తాడు. అదే చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అలాగే క్రీస్తు జనన విధానం ఎట్లనగా అని పోయిన సంవత్సరం నేను దాదాపుగా 40 days చెప్పాను. ఈ సంవత్సరం కూడా బిగిన్ చేశా. వినేవారికి అందిన ఆహారంలో ప్రతిరోజు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే అంశాలు చెప్తూ ఉన్నాను. ఆత్మదేవుడు ఈ దినం నుంచి మన ఆలయంలో కూడా క్రిస్మస్ పండుగ వరకు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అని ఎవరన్నా అన్నమాట అంతేగా చెప్పారమ్మా. ఎవరు చెప్పారు చూడండి. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా ఏంటి? ఆ యేసయ్య జనన విధానాన్ని గురించి ఇంత చక్కగా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అమ్మ ఈరోజు నేను ఒక వంట చూసా. 1188 అధ్యాయాలు ఉన్నాయట. 119 1198 అధ్యాయాలు దేవుడి గ్రంథంలో.
అయితే ఆయన ఏం చెప్పాడంటే 119వ అధ్యాయం వచ్చింది కదండి పరువుగా ఆమె వస్తున్నాయా 119 ఏంటండి అదే కదా ఉండేది 119 అధ్యాయాలు ఉంటాయి. దేని చేత తమ నాలుకలను శుద్ధిపరచుకున్నారనగా ఈ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. హల్లెలూయా చెప్పండమ్మా. దేవుని వాక్యము అన్ని గ్రంథాల్లో రాయబడింది, అన్ని అధ్యాయాల్లో రాయబడింది. ఎవరి కోసం ముఖ్యంగా ఎవరి కోసం ఎవరు ఎందుక ఉచిలోడు సంగతి అలేవం సంగతి నా సంగతి అంత అయిపోయింది. ఎవరు ప్రతి ఒక్కరికి ఎవరి ప్రాయం వస్తుంది. బాల్యం నుండి ఎవరొస్తుందిగా ఎదుగుతారు. ఎవరిలోనే ప్రభుని ఎరిగితే ఆ ఆశీర్వాదమే వేరు. తప్పని ఉంటుంది ఎవరు భయపడతారు. ఆ కృపే వేరు. ఎందుకు చెప్పండి అన్నమాట. జ్ఞానం కావాల్సింది ఎప్పుడురా? నెక్స్ట్ ఇంటర్మీడియట్ నుండి జ్ఞానం కావాలి. ఇంటర్మీడియట్ నుండి అప్ టు ప్రొఫెషనల్ కోర్స్ వరకు జ్ఞానం కావాలి. ఇప్పుడు దాకా ఆట పాటల్లో ఆటకాయితనంగా చదివిన అది వేరే విషయం. అప్పుడు దేవుడి జ్ఞానం కావాలా? అయ్యో చెప్పండి ఒకసారి, మరి ఒకసారి చెప్పండి. యవనస్తులు దేని చేత ఈ జ్ఞానాన్ని పొందుతారు? దేవుని వాక్యము చేతనే కదా అంటాడు. కాబట్టి యవన ప్రాయంలో వారి నిజంగా దేవుని యొక్క భక్తులు కలిగితే ఉన్నత శిఖరాలకు వెళ్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పడం ఒకసారి. అమ్మ ఒక చిన్న బాబుని జ్ఞాపకం చేసుకుంటారు. గూగుల్ సంస్థ పెట్టాడు కదా, గూగుల్ సంస్థ తెలుసుగా మనకి విశాఖపట్నంలో వచ్చింది. ఈ గూగుల్ సంస్థ అధిపతి కదా ఇలాంటి చేశాడంట. ఆ బిడ్డ ఎట్లాంటి వాడంటే, ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, నెట్ కదా నెట్, ఆ నాలెడ్జ్ ఎక్కడ ఎవరి నెట్ అయినా సరే అది జియో నెట్ కాదు, ఎయిర్టెల్ నెట్ కాదు, దేనైనా ఇన్సూరెన్స్ కంపెనీ గారి జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ బిడ్డ గూగుల్ చెప్పాడంట. గూగుల్ నెట్వర్క్ నేను స్టాప్ చేస్తా. నేను అనుకుంటే చూసాం కదా, నీ గూగుల్ నెట్వర్క్ నేను స్టాప్ చేస్తాను. గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగానే ఎంతో వేల కోట్ల మధ్య 45 minutes ఆపేసి 45 minutes. అలా పెట్టి కోట్లు మధ్య ఇస్తాను. ఎంత తెలియని రాష్ట్రం చెప్తా. ఆ బిడ్డ దేవుని బిడ్డ, ఆ బిడ్డ దేవుని బిడ్డ. ఆ బిడ్డ అమ్మ సండే స్కూల్ నుండే దేవుని సన్నిధిలో పెరిగిన బిడ్డట. అది ఈ వాక్యం యొక్క సందేశం. ఏది? యవనస్తులు దేని చేత జ్ఞానం ఉంటారో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం వల్లనే కదా. యవన ప్రాయంలో దేవుని వాక్యం కావాలమ్మా. యవన ప్రాయంలో నువ్వు నిజంగా దేవుని వాక్యం పొందుకొని దేవుని జ్ఞానాన్ని పొందితే ఇక నేను ఎవరు ఆపలేరు. ఉన్నత శిఖరాలు చేస్తావు. బట్టి 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. బాగా ఉంటాం కూడా కలిసి వచ్చింది. ఒక్కొక్కరికంటే ఒంటరిగా ఉంటారు. కానీ ఆ జ్ఞానం అవసరం. ఏసై నమ్ముకుంటే పాప ఏ జ్ఞానం ఇస్తాడు? ఆ దైవిక సంబంధమైన జ్ఞానంతో పాటు
లోక సంబంధమైన జ్ఞానం కూడా ఇస్తాడు. యేసుక్రీస్తు జనన విధానము ఇట్లనగా మనందరికీ తెలిసిందే ఈ కథ. ఏమని? కన్యమరియా పరిశుద్ధాత్ముడి వల్ల గర్భం ధరించింది. పాపం మాకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది యేసేపుతో. యేసేపు అనుమానం పడ్డాడు, కానీ మనసులోనే అయ్యో ఇది ఎంత వండరు అది వండరైపోయింది. అయినా కూడా దేవుని మాట దేవుడు చెప్పిన మాటకు నమ్మకం ఉంచింది. అయినా కూడా దేవుడి యొక్క భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. యేసేపుతో గబ్రియలుతో మాట్లాడాడు. యేసేపు కూడా తన భార్యను చేర్చుకున్నాడు. వారిద్దరూ పాపం బెత్లెహేముకు నడిచి వెళితే అక్కడ ఒక బాలుడు జన్మించాడు. ఆయన లోకరక్షకుడు. హల్లెలూయా. ఆ లోకరక్షకుడు చూడడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం అసలు దేవుడు ఆ తూర్పు దేశం జ్ఞానులు ఇండియా వాళ్ళే అంటున్నారు. అంత తూర్పు దేశం మన తూర్పు దేశం ఇంకా అంటే మన తర్వాత ఏదో దేశం లేదు ఉందా? లేదు. బంగాళాఖాతం ఉండేది. చాలా మంది తెలియదు లెక్కల్లో మ్యాథ్స్ దాని యొక్క పరిపూర్ణత సాధించింది ఒకటి ఇంతే. అవునా కదా? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, సమూహాలుగా వెళ్ళారు. అమ్మా ఏనండి, పిలవబడిన వారు అనేక మంది, కానీ ముగ్గురే వచ్చారు అక్కడికి. సమూహాలుగా వెళ్ళారు, మధ్య మధ్యలో వెళ్ళిపోయారు. విసుగు పుట్టింది, ప్రయాణించలేకపోయారు. నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. మనం కూడా కొన్ని దినాలు బహు విశ్వాసంగా నడుస్తాం, బహు విశ్వాసంగా ప్రార్థన చేస్తాం, బహు విశ్వాసంగా దేవుని ఆరాధిస్తాం, బహు విశ్వాసంగా పాటలు పాడతాం, బహు విశ్వాసంగా. కానీ మధ్యలో సాతాను గారు లోబడి అక్కడ ఆగిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ కొన్నాళ్ళు లేచి నడుస్తారు వాళ్ళు. కానీ కొంతమంది వెనక్కే వెళ్ళిపోయి జీవితాన్ని పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? మాకుంటే వాళ్ళ దేవుడు ఏమన్నాడంటే వాతమే వెళ్ళిన మన సాక్షి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాతమే వెళ్ళిన మన సాక్షి కలిగిన మన వాళ్ళు మంటరాయి ఇంకా నా ఎందుకు వెళ్ళండి. కాబట్టి పిల్లరా, జ్ఞానులు వచ్చారు. ఏం సమర్పించారు? గొల్ల ముందు వచ్చారా? జ్ఞానుల ముందు వచ్చారా? ఎందుకు జ్ఞానుల ముందు రాలేదు? ఎందుకు గొల్లల ముందు వచ్చారు? చెప్పండి. మీరు ఎవరే కనపడలేదు కాబట్టి చెప్పండి. మీరు మీ మస్తిష్కంతో ఆలోచించండి. జ్ఞానులు ఒక్క నిమిషం వస్తుంటే ముందు వచ్చేవాళ్ళు. వాళ్ళ స్వజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరు తగిలిపోయారు? రాజు గురించి ఆడపడతాడు. అది సంబంధించిన పోతాడా? దేవతాడు అయ్యారు. రాజు రాజా 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 వాళ్ళ జ్ఞానం వాళ్ళు చేసి తప్పు కాదు, లోక సంబంధంగా ఒప్పే. కానీ ప్రభువుని ఆరాధించేటప్పుడు లోక సంబంధమైన జ్ఞానములు పనికి రావు. అదే చెప్పండి ఒకసారి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానం పనికి రాదు. పర సంబంధమైన జ్ఞానము దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే రాజు దగ్గరికి పోయారో అక్కడే వాళ్ళకి స్టాప్ అయిపోయింది. ఎలా ఒక రోజు 2 సంవత్సరాలు ఎక్కడ ఏ రోజు రాకుండా అయిపోయి వాళ్ళకి విశ్రాంతి గృహాలు అరేంజ్ చేయండి చెప్పాడంట. మంచి భోజనాలు, మంచి ఆహారం, మంచి ఫెసిలిటీస్ కల్పించాడు. ఈలోపు ఏం చేశాడు? తమ దేశంలో ఉండే ఏమా దేశంలో ఉండే వాళ్ళంటే అప్పుడు దివ్యాలంటే ఆ రోజులు ఏమన్నా విమానాలు ఉన్నాయా? వందే భారత్ ట్రైన్లు ఉన్నాయా? 4 గంటలు వస్తుందట విజయవాడ నుంచి. చెన్నై కాదు, చెన్నై 4 గంటలే. తిరుపతి మీద చెన్నై అంటే ఎంత చూద్దాం. అప్పుడేం లేవు,
నడిచే రావాలా? వాళ్ళని తప్పించడానికి ఎన్ని రోజులు పడి ఉంటుందమ్మా? వాళ్ళు అక్కడ కూర్చోడానికి ఎన్ని రోజులు పడి ఉంటుంది? వాళ్ళు గ్రంథ పరిశీలన చేయడానికి ఎన్ని రోజులు పడి ఉంటుంది? చాలా కాలం పట్టింది. ఎంత కాలం పట్టిందో చెప్పండి కదా. ఏ రోజు మహారాజు ఏ ఊహిస్తూ కొనుక్కోవాలని అన్నాడు? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు భయపడిన పిల్లలు 2 సంవత్సరాలు అంటే దాదాపు 1.5 సంవత్సరం 1.25 సంవత్సరం అజ్ఞానులు యూనిట్లో ఉండారు. రాదు ఏ రోజు రాజు దగ్గర ఉండారు. రావడానికి ఏమో సుఖ చూపించినంత కాలం సుఖని ఆ నక్షత్రాన్ని అనుసరించినంత కాలం ఎరుసలేం కొట్టేశారు. బెత్లెహేం కొట్టేశారు. ఎరుసలేంలో ఆయన ఉండేది. బెత్లెహేంకి రావాల్సిన వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి పోయారు ఎరుసలేంలో. అంటే దేవుడిని చూడడానికి ఎందుకు ఆలస్యమైంది? మనం కూడా దేవుని ప్రత్యక్ష ఆలస్యం కావాలి. దేవుని అనుగ్రహం ఆలస్యం కావాలి. దేవుని కృప పొందడానికి ఆలస్యం కావాలి. దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాన్ని పొందడానికి ఆలస్యం అవుతాము. మన బిడ్డలు ఎందుకు డెవలప్ కావడం లేదు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం కావాలంటే మనము చూడవలసిన తారను చూడడం లేదు, అనుసరించవలసిన ఆయన అనుసరించడం లేదు. ఇంకా చెప్పాక వ్యవసాయం చూస్తావు, సహాయం కావాలంటే రానిసమా వ్యవసాయం చూస్తావు. కొండపల్లి చూశాడు ఆయన. చివరికి తెలుసుకొని యెహోవా వారికి సహాయం కలుగుతాను అంటున్నాడు. అదే చెప్పండి. ఆశీర్వాదము ఆలస్యము కాయడానికి కారణం నీవే, ఎవరో కాదు. దేవుడిని నిందించున్నావు. దేవుడిని నువ్వు ఏమన్నా అనుకుని అదే అధికారం నీకు లేదు. సరైన రీతిలో ఆయన ఆరాధించడం లేదు. సరైన రీతిలో ఆయన్ని స్థుతించడం లేదు. సరిగా దేవుని అనుసరించడం లేదు. ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు. ఈ జ్ఞానులు వారి జ్ఞానమును ఉపయోగించడం వల్ల పాపముల కంటే తర్వాత దేవుని దర్శనం చేసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పనా, చాలా మంది తెలియక గొర్రెలు వచ్చిన వెంటనే జ్ఞానులు కూడా పశువుల పాకలో వచ్చి యేసయ్యను దర్శించుకున్నట్లు చూపిస్తారు. అది చాలా తప్పు. బైబిల్ సిద్ధాంతం ప్రకారం ఆయన ఎక్కడ నివాసం చేశాడు? అమ్మా బెత్లెహేములో పుట్టిన తర్వాత ఆయన ఎక్కడికి తీసుకెళ్ళారనుకుంటారు? ఎక్కడికి తీసుకెళ్ళారు? బైబిల్ ధరించారు. నజరేతులో పోయి బెత్లెహేములో పాకలో దేవుణ్ణి ఆరాధించవలసిన జ్ఞానులు బాలుడుగా దేవుని యొక్క ఆ యొక్క మహిమను బాల్యములోనే ఆయన మహిమను చూడవలసిన జ్ఞానులు తమ జ్ఞానం చేత దాదాపు 1.5 సంవత్సరం పైబడిన బాలుని జన్మించిన స్థలంలో కాకుండా వేరే స్థలంలో చూశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాం. కొన్నిసార్లు మనం బుద్ధి తెచ్చుకోవాలా వద్దా? నిన్నే అడిగేది నేను. తెచ్చుకోవద్దా? తప్పు చేస్తాం. ఇంకొకసారి చేయొచ్చా? బుద్ధి తెచ్చుకుంటే చెయ్యు. బుద్ధి లేనోడు అంటాం. ఇంకొకటి బుద్ధి లేనోడు అంటాం. బుద్ధిహీనుడు అంటాం. అమ్మ తప్పు చేయనోడు ఎందుకు లేదు. ఏ నీతి పడుతుందని చెప్పుకోవడం మోసకాలి. ఒకసారి మన బ్యాక్ జీవితం పోటీ, మన వెనక జీవితం పోటీ. ఇప్పుడు కావచ్చు పెద్దోళ్ళుగా ఉండి తల్లేసిపోయి అన్ని నేర్చిపోయి పెద్దోళ్ళుగా ఉండి నీతి మాటలు మాట్లాడవచ్చు. మన తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి ఈ లోకంలో మనము ఇంతవరకు ఎన్నో మార్పులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచిన గంటలు దినాలు సంవత్సరాలు కూడా నీ జీవితంలో ఉన్నాయి. అయినా ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను క్షమించాడు. కాబట్టి తప్పు చేయడం లేకపోతే లేదు. కానీ తప్పు తెలుసుకొని ఇప్పుడైనా భద్రంగా నీకిచ్చేవాడే ప్రభువు కావాలి. తప్పని ఎస్ఐ క్షమిస్తాడా?
వాళ్ళకు కూడా నిన్న దాకా అంతం చేసి నిన్న దాకా ఓయమ్మ నీకేమమ్మా అంత బాగా మధ్యలేని మరీ జీవితం చూడండి ఒకసారి మధ్యలేని మరీ జీవితం ఎలాంటిది ముందు కానీ ఏసై ఎవరికి చెప్పడాలా సమాధిలో నుండి లేచి ఏసై ఎవరికి కనపడ్డాడు బ్యాక్ జీవితం చూసుకుంటా ఆమె అరుణాలా నువ్వంట ఓయమ్మో వీడుగా అట్టుందే ఇయ్యాడుందా అమ్మ ఆ పడుకుని నేను ఏమయ్యవాడు అందరికీ తెలిసిందే మనం లేచి గుడి ఉందంట తన కింద మనం తెలుసుకోవాలంట కాబట్టి ప్రియులుగా దేవుడి గ్రంథం చెప్తుంది విమర్శించకూడదు ఎవరిని ఒక్క చేయి చూపిస్తే ఎన్ని చూపిస్తే ఈసారి ఒక్క అది గమనించండి ఎప్పుడైనా ఎవరిని సో మనకి ఎందుకండి ఇతరుల ప్రస్తావన మనల్ని మనం సంస్కరించుకుంటే పోలే మనల్ని మనం బాగు చేసుకుంటే పోలే మన మనస్సును మనం చెప్పుకోవాలి నీ మనసే నీ మాట వినవులే ఉంటుందా ఎన్నో రోజులు ఎన్నో ఉంది నిన్ను బాగు చేసుకో నీ కుటుంబాన్ని బాగు చేసుకున్నట్టు చెప్పండి ఏం సమాజంలో ఎందుకు చెప్పండి జ్ఞానం కలిగిన స్త్రీ అట ఎవరిని కట్టది ఇంటిని కట్టుకుంటుంది అంటే నువ్వు నీ మనసును బాగు చేసుకొని జ్ఞానం ఉంటే నీ ఇంటిని నువ్వు కడతావమ్మా కాబట్టి ఇతరుల సంగతి నీకెందుకో లేక రేపు అదే వ్యవహారం ఆడ కూర్చొని ఆయన పెట్ట ఈ పెట్ట అది ఎందుకు అని ఆ బుద్ధి ఉందంటే సాధారణ గారి బుద్ధి జాగ్రత్త గమనించండి మనకెందుకమ్మా మన భక్తులు మన బిడ్డలు దేవుడిచ్చి ఈ జీవితం సాగు ఏం తీసుకొని వెళ్తాము ఏమో ఏమెత్తుకొని పోతావు అక్కడికే మనం అందరూ పెట్టేది మన గుడికి వస్తున్నాం మనకి మంచి స్థలం మనకి ఏదో బిడ్డలు కలిగిస్తే ఒక మంచి సమాధి కూడా కట్టిస్తారు పోయి మంచిగా తెలుసుకోవాలి ఎవరి మరి మేరమ్మ ఎవరెంతో పోయినా ఎంత సంపాదించింది మేరమ్మ మొన్న ఒకటో మా ఎంత సంపాదించింది అంతా వేసుకొని ఉండేటోడు మా ఎంత సంపాదించింది కావాలి చక్కగా ఉంది అట్లాగా ఆమె సంపాదించింది బిడ్డలు తిని ఆమె ఇచ్చిపోయింది ఆమె ఏమైనా ఎత్తుకోపోయిందమ్మా అలాగమ్మా మీ చెల్లి ఏమైనా ఎత్తుకోపోయిందా నువ్వేమైనా ఎత్తుకోపోతాను పోతున్నా నేనేమైనా ఎత్తుకోపోతానా ఎవరు ఏమి ఎత్తుకోబోతారు కానీ ఒక్కటి ఎత్తుకోబోతారు ఏం చెప్పండి చెప్పాలి నేనేమో నువ్వు చెప్పు ఏమి ఎత్తుకోబోతావు నువ్వు ఈ లోకంలో నువ్వు వాళ్ళమ్మా నేను ఈ లోకంలో చేసిన మంచే కానీ చెడే కానీ ఆ రెండు మోట్లు తెలుసుకోవద్దా దేవుడి దగ్గరికి చప్పటి కొడుకు దేవుడి బయటపడతాడు ఎవరైనా సరే అవి రెండు తప్ప మరి ఏమీ దేవుడి దగ్గర చేసుకో దానికోసం మా ఈ ఆరాటం దానికోసం మా ఈ పడుకో దానికోసం మా ఈ కోపాలు దానికోసం మా ఈ తాపాలు దేనికోసం అందుకే అంటాడు సొలొమోను మహారాజు సమస్తము ఎక్కడ ఆకాశం కింద జరిగే ప్రతిదీ వ్యర్థమో మూసాలు అంటాడమ్మా ఒక్కొక్క మాట ప్రతి ఆకాశం కింద సూర్యుని కింద జరిగే ప్రతి సమయము వ్యర్థమో మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఆయన అనుభవించింది లేదు ఆయనకున్న కీర్తి అంతా ఇంత కాదు చివరకు తేలిన యథార్థం ఇదే విధి ఇదే అంటాడు ఏదని ఏమంటారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే ముఖ్యమైన విధి అంటాడు తప్పకుండా దేవుడు భయపడతాడు చివరకు తేలిందట పిండి చివరకు తేలిందని ఆయన తెలుసుకున్న జ్ఞానం అని దేవుడు అనుగ్రహించిన జ్ఞానంలో నుండి పుట్టకొచ్చిన అద్భుతమైన మాట ప్రసంగి గ్రంథంలో రాయబడింది ప్రియులరా కావున ఎక్కడా చెప్పాము మనం ఈ జ్ఞానంలో ఎందుకు లేట్ అయింది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ తెలివిని ఉపయోగించాలని బట్టి కానీ గొల్లలండి నిజంగా అదృష్టవంతులు ఎందుకు అదృష్టవంతులు అయ్యారు చెప్పండి
దేవుడిని నమ్మారు వెర్రివాళ్ళు, నిజంగా వెర్రివాడేవాడు. వెర్రివాళ్ళు అంటే అర్థం ఏం తెలుసా? దేన్నైతే వింటారో దాన్నే చేస్తారు. అమ్మాయి పుట్టిన ఎన్నోళ్ళంటే ఎవరు చెప్పకుండా దేన్నైతే వింటారో దాన్ని చేసే వాళ్ళని వెర్రివాళ్ళు అంటారు. ఎందుకంటే వాడు ఏ విధంగా ఆలోచించడు. జ్ఞానవంతుడు ఏం చేస్తారు తెలుసా? దేవుడి అది కరెక్టా, అది అవునా, అది కాదా పరిశీలించి 10 మందిని అడిగి ఆ 10 మంది చేకూర్చొని అసలు బాగుంది. అది జ్ఞానం చెప్పింది కదా, ఇతరులు ఎందుకు అడగడం? జ్ఞానం మరి చుట్టానికి మార్గం చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి ఎందుకు పోవడం? అది మానవీయ జ్ఞానం. దైవిక జ్ఞానం ఏంటి? దేవతలతో చెప్పినట్లుగా నడవడం. చెప్పడం దేవుడు అయిపోతాడు. హల్లెలూయా. దేవతలతో చెప్పినట్లుగా నడవడమే. నేను రక్షకుడు మీ కొరకు అబ్బా మీరు ఈ నెల ఇస్తున్నాడు లేదు, కానీ నేనైతే మా పాపలు అడిగిన కూడా ఆనందపడుకుంటూ ఒక్కొక్కసారి ఇసుకుంటుంది. అని టీవీలో ఈ సంవత్సరం విడుదలైన క్రిస్టియన్ న్యూస్ ఎప్పుడు విడుదల కావాలంటే లెక్క పెట్టండి. ఈ సంవత్సరం విడుదలైనటువంటి క్రిస్టియన్ న్యూస్ ఎప్పుడు విడుదల కాల. ఒక్కరోజు నిలబెట్టి ఈరోజు పెట్టి ఇయాలి కొత్త పాట విడుదల అవుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ గంటల హాయిగా ఇంటర్నెట్ సంతోషంగా ప్రభువులు గడవడానికి ప్రభు కృపించాడు. కాబట్టి పిల్లలా మనం ఏం చేయాలంటే దైవిక సంబంధమైన జ్ఞానమును అనుసరించాలి. దేవదూత ఏదైతే చెప్పిందో, గబ్రియలు దూత ఏమైతే చెప్పిందో, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ఆ మాట చెవుల్లో రింగిలింగుమంటూ పాట పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ, అంటే డ్యాన్స్ వాళ్ళు తెలియదు, గంతులు వేస్తూ గొర్రెలను భుజాలు వేసుకొని మన కోసం రక్షకుడు పుట్టాడో అని వెళ్ళి వాళ్ళు చేసిన గొప్ప కార్యం చెప్పంటారా? వెళ్ళారు, సమర్పించారు, స్తుతించారు, ఆరాధించారు. చివరిగా వాళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ప్రచుర పరిచారు. సభలు దేవుడు అయిపోతాడు. ఈ జ్ఞానం ఊహించడం గొప్పలాడుకోలేదు. మనకు అవకాశం మీద దేవుడు అలా ఏం చెప్పారా? బాబు మీరు ఆ మార్గాన్ని పోతాడేమో, మళ్ళా హీరోలు దగ్గరికి పోతే పటాస్ అయిపోతారు అంటే దొంగల్లాగా. నేను ఒక హాస్పిటల్ అమ్మా, ఒక మంత్రి గారు ఒక రోగి వేసుకొని ఒక్క కొట్టుకొని ఊపిరాడతాము ఆయన పోతే బండాలు వచ్చాడు. ఆయన పోతే బండాలు రసాలు వస్తాడంట. పోయాడు కూర్చుంటే పైగా ఫోన్ అప్పుడు లేచాడు. ఇది నీ సీత మార్కెట్లో ఉన్న ఇబ్బంది మొత్తం సస్పెండ్ చేసి అదే చెప్పండి. ఈ దొంగలు ఈ దొంగలు ఈ జ్ఞానులు కూడా దొంగలా దాక్కుంటారు. కానీ మొట్టమొదటి క్రీస్తు సువార్తను, క్రీస్తు జన్మవార్తను ప్రకటించిన భాగ్యం ఎవరికి కలిగింది? గోదాలకు తప్పని పడుతుంది. వాళ్ళు ఏమైనా జ్ఞానవంతులా, వాళ్ళు ఏమైనా పండితులా, వాళ్ళు ఏమైనా చదవట్లా? కానే కాదు. దేవుని మాట వింటే నీ చదువు అవసరంలే, నీ ధనం అవసరంలే, నీకున్న ఈ లోకంలో ఉన్న ఉన్నతమైన స్థానం అవసరంలే. యేసయ్య మాట వింటే చాలు. యేసయ్య నిన్ను అత్యున్నతమైన స్థానానికి నిన్ను అభివృద్ధి చేస్తాడు. నిన్ను హెచ్చించువాడు ఆయనే. అది చెప్పండి. ఎవరిని హెచ్చిస్తాడమ్మా? తను తాను. ఎంతమందికి ఉంది మనసు? ఎంతమందికి ఉంది మనసు? నాకు లేదు. నీకుదేమో నాకు తెలియదు. ఉంటే చాలా మంది దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకుందాం. అప్పుడు ధైర్యం వస్తాయా? కోపం వస్తుందా?
శత్రువులు ఏర్పడతారు. ఎవరున్నా అందరూ మిత్రులే, నీకు అందరూ స్నేహితులే, అందరూ నేను పలకరించే వాళ్ళకి మంచితనాలు. సరే, ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఇన్ని అర్హతలు కలిగి కూడా ఎంత దీనురాలుగా, ఎంత దీనత్వం కలిగి, ఎంత తగ్గించుకుంటున్నారు ఆయన. వాటే పొందారు అని చెప్పి అందరూ నిర్మాణిస్తారు. నీకు శత్రువులు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే దేవుడు నీకు ఇచ్చే హెచ్చింపు, దేవుడు నీకు ఇచ్చే ఘనత, దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే విధానం. అదే అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదట యేసు క్రీస్తు జన్మమును ప్రకటించిన ఆ గొల్లల కంటే గనులెవరు ఈ లోకంలో? జ్ఞానులు గనులా? రాజులు గనులా? చివరకు కన్న తల్లి కూడా ఈయన కంటే గనులు రాదు. గనురాలు అని పేరుంది. కానీ అమ్మా, నిజమైన గనులు ఎవరంటే ఈ గొల్లలే. తల్లి చెప్పండి ఒకసారి. యేసయ్యా, యేసయ్యా పుట్టుకను మొట్టమొదట ప్రకటించాడు. ఏ లోక రక్షకుడు రక్షకుడు పుట్టాడంటో అని ఊరు ఓడ అంతా కూడా ప్రచారం చేశాడు. ఘనత వెంటనే వచ్చిందమ్మా, వచ్చింది. అదే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానంలో రాని ఘనత గొల్లలకు వచ్చింది. ప్రియ బిడ్డ, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు. దేవుని సన్నిధిలో నీ ఔన్నత్యాన్ని పక్కన పెట్టు, నీ గొప్పతనాన్ని పక్కన పెట్టు, నీకు ఉన్నదాన్ని పక్కన పెట్టాయి. ప్రభు సన్నిధి కంట తను తగ్గించుకొని తులుగా రావాలి. ఎందువల్ల మన యేసయ్య కూడా తను తగ్గించుకొని తులుగా ఇంట్లో వచ్చాడు. కాబట్టి ఆయన ఘనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. మన ప్రభువే మనకు మార్గదర్శి అని కట్టాడు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే మార్గమో, నేనే సత్యమో చెప్పగలిగాడంటే కారణం రిచ్చుడుగా తగ్గించుకుని తను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడంటే చివరకు ఆయన ఉండడానికి, ఆయన సేవ తీర్చడానికి కూడా స్థలం లేనందున ఏం జరిగిందంట? సత్రములో స్థలము లేనందున. ఆ మాట చూడండి. ఏమండి, ఈ లోకరక్షకుడైనా, లోక సృష్టికర్త అయినా, ఆ న్యాయాధిపతి అయినా, ఆ మహోన్నతమైన దేవుడికి ఈ లోకంలోనే స్థలం లేదా? సత్రంలోనే స్థలం లేదా? ఎవరి కోసం అండి ఇంత తగ్గించుకున్నాడంటే నీకోసం, నా కోసం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మన దేవుని చూపిన మార్గంలో నడుస్తున్నాం, దేవుడు బిడ్డవు అని చెప్పుకుంటున్నామంటే ఆ విధంగా మనం నడవాలి. ఆ విధంగానే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ విధంగానే మనల్ని మనం రిక్తులుగా చేసుకోవాలి. గనులుగా ఎందుకు మారారు గొల్లలు అంటే ఇదేనో నేను చెప్తాను. దేవదూత చెప్పిన మాట ఎందుకు నమ్మకం ఉంచారు. సపోర్ట్ కొడుతూ దేవుడు మహిమపరచండి. మరొక మన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకం ఉంచు. చాలా మంది దేవుడి కోసం పొందకుండా ఉండడానికి కారణం ఏంటంటే నమ్మకం ఉంచడం ఉన్నాయి. పైకి మాత్రం చెప్తున్నాం, ప్రార్థన చేస్తాం. కాబట్టి నేను మా మేరమ్మను కూడా చేస్తాను అయ్యేవాడిని. ఏమంటే అయ్యా యేసయ్యా ఈ కార్యం చేయని దేవుడి చేతిలో పెట్టావు. మేరమ్మా నువ్వు ప్రార్థన చేసావు కదా, దాని గురించి అంత సేపు రోజు చేస్తాను మళ్ళీ పడతావు అంటే అర్థమేంటి? దేవుడు చేయలేదా? నమ్మకలేదు కదా? అంటే నమ్మకం మన మానవులు కానీ నమ్మిక ఇచ్చువారు, అమ్మా నమ్మిక ఇచ్చువారు బహుగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దానికి కారణం, దానికి మనం ముందున్న వారు ఎవరో చెప్పమంటారా? గొల్లలే. చప్పటి కొడుతూ దేవుడు భయపడతాడు. గొల్లల దగ్గర నేర్చుకోవాల్సిన నీతి మనకు చాలా ఉన్నామా?
ఇది చాలా ఆత్మీయ పాఠం. ఇది గొల్లల జీవితం మన ఆత్మీయ జీవితానికి ఒక సాక్ష్యం. వాళ్ళు నమ్మారు, వాళ్ళు ప్రసంగికులయ్యారు. మొదట దేవుని రక్షణ సువార్తను ప్రకటించిన వారు ఎవరయ్యా లోకంలో అంటే? రక్షణ సువార్త ఎవరు? గొల్లలు. వాళ్ళు చెప్పండి. చాలు. ఇంకా చాలా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను కాక. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనుదినము ఆహారంలో కూడా వినండి, దైవాశీర్వాదాలు పొందుదురు గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మంచి చూస్తున్నామా ప్రార్థన వాక్యం చేస్తున్నాం. వాటర్ ఎవరు ఉన్నాయి. స్తోత్రమైన స్తుతి 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 పరమదాసికరణ తండ్రి యేసయ్య మీ బంగారు పాలనకైనా తల్లి కోటాను కోటి స్తుతులు స్తోత్రాలైన తండ్రి యేసయ్య దయగల రాజ్యానికి వందనమయ్యా. దేవాది దేవానికి వందనమయ్యా. ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉన్న నా గొప్ప దేవానికి వందనం తండ్రి యేసయ్య. ఇప్పటి వరకు నాయన తండ్రి మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు.